వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మళ్ళీ కులాల కుంపటి రాజుకుంది. శాంతి భద్రతలు, నేర పరిశోధన పక్కకు పోయి ఓన్లీ క్యాస్ట్ పంచాయతీ ముద్రి పాకాన పడింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు కేవలం ఒక అదృశ్యం కేసు కాదు, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను శాసించబోయే ఒక కుల యుద్ధానికి వేదికగా మారింది. ఒకవైపు సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న అసలు నిజాలు తేలాల్సి ఉండగా, ఈ వ్యవహారానికి కులరంగు పులిమి రాజకీయం చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేరం చేసేవాడికి కులం ఏంటి, నేరస్తుడిని నేరస్తుడిలా చూడకుండా వాడికి కులముసుగు వేసి కాపాడాలని చూడటం ఏ రకమైన రాజకీయం అంటూ వైసీపీపై పవన్ కళ్యాణ్ సంధించిన అస్త్రాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక క్రైమ్ జరిగితే దాన్ని చట్టం పరిధిలో కాకుండా కులాల సమీకరణాల్లో ఎందుకు చూస్తున్నారు? తప్పు చేసిన వాడికి వెనుకసుకొచ్చేందుకు కులాన్ని ఒక కవచంలా వాడుకోవడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ కులాల కుంపటి ఇక్కడితో ఆగుతుందా, లేక రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సామాజిక చిచ్చుకు దారి తీయబోతుందా? భవిష్యత్తు పరిణామాలు ఎంత ప్రమాదకరంగా ఉండబోతున్నాయి? ఇది మన మెగా డిబేట్. ఇదే అంశం మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణ్ గారు, అదేవిధంగా జనసేన నాయకురాలు చింతా లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. డిబేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ అంశం మీద ఒక చిన్న ప్యాకేజ్ చూసిన తర్వాత మనం డిబేట్లో డిస్కషన్లోకి వెళ్దాం. ఒకసారి ప్యాకేజ్ ప్లే చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ చిన్న ఘటన జరిగినా అది క్షణాల్లో కులాల చుట్టూ తిరగడం కొత్తేమీ కాదు. కానీ ఒక అదృశ్యం కేసును సైతం రాజకీయ పంతాలకు వాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో అసలు ఏం జరిగిందనే నిజాలు ఇంకా నిరూపణ కాకముందే అటు కూటమి ప్రభుత్వం, ఇటు ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిన చోట సామాజిక వర్గాల లెక్కలు తెరపైకి రావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో వైసీపీ అనుసరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు మోకరిల్లాల్సిందేనని, క్రిమినల్స్ వెనుక కుల కవచాలు పెడితే చూస్తూ ఊరుకోబోమని కూటమి ప్రభుత్వం తరఫున పవన్ గట్టి హెచ్చరికలే జారీ చేశారు. నేరాన్ని నేరంగా చూడకుండా దానికి కుల ముసుగు వేయడంపై ఆయన సంధించిన అస్త్రాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలో ఇంత దారుణం జరిగితే ఇవాళ ఏం చెప్తారంటే, ఆ గాదే సాయికృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు, అయితే చంపేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేయరా? ఇతనితో పాటు నలుగురిని తీసుకెళ్లారు, రౌడీ షీటర్లు అంట. నలుగురిని తీసుకెళ్లారు, ఆ నలుగురిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఇతను మాత్రం చంపేశారు. ప్రమాదవశాత్తు చంపేశారో ఇంటెన్షనల్ గా చంపేశారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు, వీళ్ళు ఎవరో కాదు, రాధారంగా మిత్ర మండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఇంకొక మాట కూడా చెప్తా, మాకేమి మా పార్టీ వాళ్ళు కూడా కాదు, వీళ్ళ మేనమామ, ఆయన పేరు నాగేశ్వరరావు, ముళ్లపూడి నాగేశ్వరరావు, నన్ను చాలా సార్లు దూషించాడు. ఎందుకు దూషించాడు తెలుసా? నేను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని నన్ను దూషించాడు. వాళ్ళ మేనలుడే, వాళ్ళ చెల్లెలు కొడుకు గాదే విజయలక్ష్మి గారి కుమారుడు తీసుకువెళ్లి దారుణంగా కొట్టి చంపి శ్మశాన వాటికలో దహనం చేసి ఊడిది కూడా ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారే. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. వాళ్ళందరితో నేను మాట్లాడాను. ఆ కుర్రవాడి తల్లి ఎవరైతే ఉందో పోలీస్ స్టేషన్ వెళ్ళింది, వాడిని చూసింది. కానీ అప్పుడే సీఐ గారు చెప్పాడంట, దండ రెడీ చేసుకో, మీ ఓడిని చంపేస్తున్నానని. పోలీసులు రౌడీలు కదా, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు కదా? అదేమంటే వాడు మర్డర్ కేసులో ముందాయి, అదేమంటే వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా మీరు? చంపేసి ఇది దారుణం కదా? పవన్ కళ్యాణ్ ఆరోపణలు అలా ఉంటే వైసీపీ నేతలు మాత్రం ఈ విమర్శలను అంతే వేగంగా తిప్పికొడుతున్నారు. ప్రభుత్వం కావాలనే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తోందని, కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తుందని వారు రివర్స్ అటాక్ ప్రారంభించారు. సాయికృష్ణ కేసులో అసలు దోషులను పక్కన పెట్టి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని, విచారణ అసలు పారదర్శకంగా జరగడం లేదని వైసీపీ అగ్రనేతలు వాదిస్తున్నారు. ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం పడతాం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఓట్లు, ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి, మీరు మీ గొంతు తెలియాలి వీళ్ళకి. మీరు అందుకే నేను కూర్చోబెట్టి, అలాగే మీకు కూర్చోబెట్టి భయపడతా ఉంటే ఎవడు పని చేయగలరు ఈ దేశంలో?
ఇరు పార్టీల నేతలు మాటలు ఎలా ఉన్నా ఇక్కడ జనసామాన్యంలో రేగుతున్న అసలు ప్రశ్న ఏంటంటే, ఒక క్రైమ్ జరిగితే దాన్ని చట్టం పరిధిలో కాకుండా కులాల సమీకరణాల్లో ఎందుకు చూస్తున్నారు? తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చినందుకు కులాన్ని ఒక కవచంలా వాడుకోవడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? నేర పరిశోధనలో కులాన్ని లాగడం వల్ల అసలైన బాధితుడికి న్యాయం జరుగుతుందా? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు, సామాజిక వర్గాల సెంటిమెంట్లను రగిల్చి మైలేజ్ పొందాలనే వ్యూహమే దీని వెనుక ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నేరంలో కులాల ప్రస్తావన తీసుకురావడం ఇక్కడితో ఆగుతుందా, లేక రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెద్ద సామాజిక చీచుకు దారి తీయబోతుందా? భవిష్యత్తు పరిణామాలు ఎంత ప్రమాదకరంగా ఉండబోతున్నాయి? ఏపీలో గతంలోనూ కుల రాజకీయాల వల్ల తీవ్ర నష్టాలు చూశాం. కానీ ఇప్పుడు ఒక అదృశ్యం కేసు చుట్టూ ఇంతలా కుల ధృవీకరణ జరగడం రాష్ట్ర శాంతి భద్రతలకే పెను సవాల్గా మారే ప్రమాదం ఉంది. రాజకీయ పంతాల కోసం సమాజంలో విభేదాలు సృష్టిస్తే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టు అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా సాయికృష్ణ కేసులో నిజ నిజాలు నిష్పక్షపాతంగా తేలాలి. నేరస్తుడికి కులం, మతం, ప్రాంతం ఉండవు. వాడు కేవలం నేరస్తుడు మాత్రమే. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులరంగు పులమడం ఆపినప్పుడే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని, మరి ఈ కులాల కుంపటిని చల్లార్చి చట్టం తన పని తాను చేసుకుపోయేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రైట్, ఇది టాపిక్. ఇది అంశం మీద ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో పాటు టీడీపీ నాయకులు ఆశాబిందు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఆశాబిందు గారు. అయితే ఓవరాల్గా ఈ అంశం మీద మొదటగా మనం బండారు రామ్మోహన్ గారిని తీసుకుందాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ గారు, అసలు వాస్తవంగా రాజకీయాల అంశాలకు వచ్చేటప్పటికి సరే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేటప్పటికి మొదటి నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉందో కుల ప్రస్తావన, కులాల రాజకీయం ఎక్కువ. ఇక్కడ అతను ఎలాంటి వారైనా సరే ముందు మన కులమా కాదనుకుని ఓటేస్తారు. కానీ ఇతను మన నియోజకవర్గాన్ని ఎంత ఉపయోగపడతాడా, ఇతను చదువుకున్నాడా లేదా, లేకపోతే ఇతనికి అవగాహన ఉందా సమస్యల పట్ల, ఇవన్నీ కాకుండా ఓటేసే ముందు లేకపోతే నుంచిన అభ్యర్థి గురించి ఫస్ట్ ఎంక్వైరీ చేసేది ఏ కులపోడని ఎంక్వైరీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది ఒక నానుడి. ఇలాంటి వాటిని నిజాలు చేస్తూ ముందు దానికి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి ఏపీలో కుల రాజకీయాలు. ఓవరాల్గా ఈ కేసు సంబంధించి కూడా చూసుకుంటే మిస్టరీగా మారింది. ఈ రోజు కూడా చనిపోయారు అంటున్నారు, లేకపోతే మిస్సింగ్ అంటున్నారు. ఇవన్నీ కూడా సాయికృష్ణ సంబంధించిన మిస్సింగ్ అయితే ఓ పక్క ఇప్పటికీ మిస్టరీగా నడుస్తున్న కరోనాలో ఒక్కసారిగా ఈ కుల ప్రస్తావనలు హైలైట్ అవ్వటం ఏంటి? ఎందుకు ఈ కులాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి? ఓవరాల్గా ఏమంటారు? రహీం గారు, మీకు మిత్రుడు రేగడ్ లక్ష్మీరావు గారికి, సోదరులు లక్ష్మి గారికి, ఆశాబిని గారికి నిజంగా బాధాకరం. నేను హేతువాడి, నా కులం లేదు, ఏం లేదు. బండారు అనగానే చాలా మంది ఎంక్వైరీ చేస్తుంటారు ఏ కులంగా అవుతుంది. నేను నాదే చెప్తాను, 20 కులాల్లో ఉన్నది బండారు. నేను సామాజిక వర్గాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 3 సామాజిక వర్గాలకు ఏ సంబంధం లేదు. నాకు రావంటి ఓ రకంగా అంతకంటే ప్రయత్నం చేస్తుంటారు. కనుక నేను ఇప్పటికి కూడా ఒక మధ్యన గుంటూరుకు వచ్చినప్పుడు ఒక రామ్మోహన్ రావు గారు మనంతా ఒకటే అన్నారు బండారు చూసి. మనంతా ఒకటే, మంచిది ఏం లేదు, మనందరం మనుషులం కదా అన్నాను నేను. ఎందుకంటే చాలా ఆవేదనతో చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదనతో మాట్లాడుకొని పూర్తిగా ఏకీపిస్తున్నాను. చాలా సార్లు ఆయనతో ఏకీపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ కేసు విషయంలో కొన్ని రకాల తప్పు చేస్తున్నారేమో ఆయన అనుకుంటున్నాను. ఎంత బాగా మాట్లాడిన కులం గురించి వెంటనే క్రిమినల్స్ కూడా ఇట్లా కులాలు అంట కడతారా అనే మాట మాట్లాడుతూ క్రిమినల్స్ సమర్థిస్తారా అన్న దానివల్ల వస్తున్న సమస్య. ఒక ఉప ముఖ్యమంత్రిగా, అట్లాగే రాష్ట్రంలో ఒక కీలకమైన మంత్రిగా, అప్పుడు మన కూటమి ఒక రకంగా కాషాయాన్ని పసుపచ్చను ఏకం చేసిన వాడిగా, ఫెవికాల్గా అతికిన వాడిగా, కూటమి ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొచ్చిన వాళ్ళు గేమ్ చేంజర్ గా ఆయన పూర్తిగా సమర్థించాలి. కానీ ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు మాట్లాడడం ఏమవుతుందంటే, ఇప్పుడు కులం ప్రసక్తి వచ్చింది కాదంటలేదు, దాని మీద ఆయన పూర్తిగా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. కులాల ప్రసక్తి తక్కువ ఉండద్దు. కానీ ఇక్కడ నేరస్తులను సమర్థిస్తారా అనే మాట అనకల్లా ఇప్పుడు ఆయన మిస్సింగ్ కేసులో ప్రభుత్వం చేసింది కరెక్టే అనే భావన కల్పించారేమో నాకు అనిపిస్తుంది. అది లక్ష్మి గారు చెప్పారు. నేను ఏమంటున్నానంటే, ఇటువంటి మాటలు మాట్లాడుతూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉప ముఖ్యమంత్రి. రెండవది, అనిత గారిని కూడా, ఏది దళిత నాయకురాలు అనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో ఇట్లాగే మొన్న కూడా నేను హోమ్ మినిస్టర్ అయితే ఇటువంటి జరగకపోయే అని, ఇది కూడా తప్పే అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ నేనైతే జరగకపోయేది అని ఇప్పుడు కాదు, గతంలో ఒక కేసులో కూడా అనిత గారి గురించి అన్నారు కూడా. తర్వాత ఆమె కూడా చాలా లైట్ గా తీసుకోండి,
పెద్దలు, వారి సమస్య లేదు, వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు అనడం తప్పలేదు, చాలా జాగ్రత్తగా చేస్తున్నాను, డీల్ చేస్తున్నాను కేసులో ఆమె సమర్థించుకున్నారు. కానీ ఒక మంత్రివర్గంలో ఉన్నారు కనుక అందరూ కలిసిపోతున్నారు కనుక అటువంటి మాటలు అప్పుడు సమర్థించుకున్నారు. ఇప్పుడైతే ఒక అనుమానం ఏమొస్తుందంటే, మరి ఉప ముఖ్యమంత్రిగా ఉండికుంటూ సోమేశ్వర తనకి ఇవ్వలేదని ఆవేదనతో మాట్లాడుతున్నారా రేపు అనే సమస్య కూడా వస్తుంది. ఎందుకంటే ఈ సందర్భం వచ్చి చెప్తున్నాను, దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఇప్పుడు ఈ మధ్యన ఇంటా బయట అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చెప్పారు, చాలాసార్లు సమర్థించాను. ఈ విషయంలోకి వచ్చే కల్లా నేరస్తులను సమర్థిస్తారా అంటే ఈ ఎన్కౌంటర్ లేకుంటే మిస్సింగ్ కేసులో చంపేశారా అనే మాటకు సమర్థిస్తున్నట్టు అర్థం వస్తుంది కనుక ఇటువంటిప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఇంటా బయట ఎందుకంటున్నారంటే తెలంగాణలో కూడా మొన్న అయ్యే జాగిరా ఆ జాగిరా అంటే తెలంగాణలో వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎవరు కాదంటారు, మంచిదే. మొన్న హన్మకొండ పోయారు, అక్కడ ఒక తీవ్రమైన దీర్ఘకాల జబ్బుతో బాధపడుతున్న అబ్బాయికి ₹1,00,000 సాయం చేసి దాన్ని ఎవరు వద్దన్నారు. కానీ ఏమవుతుందంటే ఇటుపక్క అటుపక్క శత్రువులు పెంచుకుంటున్నారు అనవసరంగా తన మాటలు జారి. ఇప్పుడు ఈ ఉపమంత్రి విషయంలో మాట్లాడిన విషయంలో మాత్రం కొంత అనుమానం వస్తుంది. ఈ కేసుకు వస్తాను మన రహీం గారు. ఈ కేసులో సాయికృష్ణ మరణం విషయంలో 3 కేసులు నడుస్తున్నాయి. ఒకటి, మరణించిన వాడు కాపుకురస్తుడే, చంపిండు అని ఆరోపణ ఎదుర్కొంటున్న నాగరాజు సిఐ కూడా కాపుకురస్తుడే. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు కాపు ఎవరు కాదని సమస్య కాదు. ఒక మనిషి చనిపోయాడు చట్టపరంగానే, అది అడ్వకేట్ చెప్తున్నాను, చట్టపరంగా ఆయనకి పోక్సో కేసు ఉన్నది, రకరకాల కేసులు ఉన్నాయి ఆయన మీద. కానీ దానివల్ల సంపాదన ఏం లేదు కదా. కనుక అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్న దాని ప్రకారం వాళ్ళందరూ ఫస్ట్ ఏమైండ్రు, వైసీపీకి అప్రోచ్ అయ్యారు. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చినప్పుడు మాకు న్యాయం జరిగింది అనే మాటలు వాళ్ళ మేనమామలు మాట్లాడుతున్నారు. ఏం న్యాయం జరిగినట్టు? శవం దొరికిందా, లేకపోతే చంపలేదా, లేకపోతే మనిషి దొరికిందా? అప్పుడు కదా న్యాయం జరగాల్సింది. మనిషి దొరికితే అంత నిజంగా న్యాయం జరిగినట్టు. వీళ్ళందరూ ఆరోపణలు ఫాల్స్. లేదు, శవం దొరికింది అనుకోండి, ఎవరు చంపారు, ఎక్కడ చంపారు, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఏం సంగతి తెలవాల్సి ఉన్నారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన దానిలో కేవలం నాగరాజు హస్తమే కాదు, సిఐ గారిదే కాదు, అంతకంటే మించిన సిపి హస్తం ఉంది. అందుకని కమిషనర్ హస్తం విజయవాడ చెప్పి డైరెక్ట్ గా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాంతో పాటు ఇవాళ అనుకోకుండా కొన్ని రీసెంట్ పరిణామాలు చూస్తుంటే ఇవాళ పొద్దున్న చూస్తున్నాం కదా, మన సిట్టు మన సాయికృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళ తల్లిని మేనమామలను వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసింది. మధ్యాహ్నం 5-6 గంటలు నడిచింది. 8 గంటలకు పోతే 1 గంట దాకా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. తర్వాత కమిషనరేట్ ఆఫీస్కి వచ్చి అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు. ఇలా తేలుతుంది ఏంటంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సిఐ నాగరాజు గారు కూడా మరి ప్రజల్లో బాగా మన ఒక మద్దతు పెరుగుతుందన్న ఆలోచన కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ పక్కన అక్కడ ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు బాగా కంట్రోల్ చేశారని, చాలా వరకు ఇటువంటి వాళ్ళని అరికట్టారని, మంచి పేరున్న ఎస్ఐని ఇట్లా బదనాం చేస్తారని కూడా ఇప్పుడు ఇంకొక రకమైన ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఆయన మద్దతుదారులకు తిరుగుబాటు వస్తుందని అంటున్నారు. ఏదైనా సరే ఆరోపణ ఎదుర్కొన్నా సస్పెండ్ చేయాలి, కరెక్టే. మొదలు చేసిన తప్పు ఏంటంటే ఏలూరుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఆ ఏలూరు రేంజ్ కి, తర్వాత సస్పెండ్ చేశారు, మంచిదే కాదంటే. ఆరోపణలు ఎదుర్కొన్నవాడు ఎంత గొప్పవాడైనా సరే సస్పెండ్ చేయాల్సిందే. ఎంక్వైరీ చేస్తారు. సస్పెన్షన్ ఏముంది, నిజాలు తేలకపోతే, అందులో తప్పు తేలకపోతే మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు, సమస్య కాదు. మళ్ళీ జీతంతో సహా వస్తుంది, సమస్య కాదు. కానీ ఇక్కడ 3 ట్విస్టులు కనపడుతున్నాయి రాహుల్ గారు. ఒకటి, కుల ప్రసక్తి ఎందుకు వస్తుంది అని నేను అంటున్నాను. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కుల ప్రసక్తి వరకు మాట్లాడేది కరెక్ట్ అంటున్నాను. కానీ రెండోది, నేరస్తులను సమర్థిస్తారా అంటే నేరస్తులను చంపేద్దామా అనే మాట కూడా వస్తుంది కదా. నేరస్తులు చంపేస్తారా, సమర్థిస్తారా అనే ప్రశ్న, చంపేస్తారా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. కనుక జాగ్రత్తగా కొంచెం మాట్లాడేటప్పుడు బాగుంది. అట్లాగే హోమ్ మినిస్టర్ నేనైతే ఇట్లా ఉండకపోయేది అనే మాట వల్ల కూడా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇది సరైనది కాదు. కూటమిలో లుకలు పెట్టాలని వైసీపీ ప్రయత్నం చేసి, ఆ మాట కూడా చెప్తున్నా, వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు దానికి బలై వాళ్ళ ఉచ్చులో పడితే మీకు కష్టం అంటున్నాను. గతంలో కూడా నేను చెప్పాను, గతంలో ప్రత్యేక హోదా చెప్పాను. అయితే ఇక్కడ సిఐ నాగరాజుకు మీరు చెప్పినట్టుగానే అనేక మీడియా సంస్థలు వెళ్ళి పబ్లిక్ని ఎక్కువగా బయట తీసుకుంటామని నాగరాజుని బాగా సమర్థిస్తున్నారు. నాగరాజు ఇంటి దగ్గరకు వచ్చి కొంతమందితో డైరెక్ట్ నిరసన తెలియజేస్తున్నారు. అంటే నాగరాజు మీద కాదు, నాగరాజుని మాత్రం దానికి అతని మీద చర్యలు తీసుకుంటే మాత్రం సహించమంటూ కొంతమంది చెప్తున్నారు. నాగరాజుని ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏంది, ఇదంతా కూడా వాస్తవమే. మీరు చెప్పినట్టు అక్కడ కొంతమంది ఉన్నటువంటి నేరస్తుల్ని అదుపు చేయడంలో అతను పాత్ర ఉండొచ్చు, సిఐకి సంబంధించినటువంటి అతను ఉత్తిరితే అతను చేసి ఉండవచ్చు. కాకపోతే ఈ విధంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చి బయటకు వచ్చి ఇది ఒక గ్రూప్గా చేరపడటం అనేది వాస్తవంగా ప్రజల్లో నుంచి వచ్చిన ఆవేదనైనా, లేకపోతే దీని వెనక పొలిటికల్ గేమ్ ఉందా? అన్నీ ఉన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా నమ్మొచ్చు అంటున్నా. జరుగుతుంది ఏంటంటే, నాగరాజు ముందు విలనంగా చూపెడుతున్నారు. కేవలం నాగరాజుని కాదు, ఆయన మీద ఉన్న చాలా మంది ఒత్తిడి చేశారు, దానివల్ల ఏదైనా చేసిందనే ఆరోపణ కూడా వస్తుంది. అందుకనే అంబటి రాంబాబు గారు అంటున్నారు కదా, సిపి ఇందులో విజయవాడ సిపిని చేయాలి మొట్టమొదలు, కింది స్థాయి ఉద్యోగం చేస్తే లాభం ఏంది అని మాట అంటున్నారు. సరే, దీనిలో ఎంతవరకు ఉందని రేపు ఎల్లుండి తేలిపోతుంది. కానీ కీలకమైన అడ్వకేట్ గా నేను క్రిమినల్ కేసులు 100,000 చేసిన సందర్భంలో నేను ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ సిట్ గాని వీళ్ళందరూ
వీళ్ళని విచారిస్తున్నారు కానీ కృష్ణలంక పోలీసు స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ని ఎందుకు బయట పెడతలేరు? నెంబర్ 1. ఒకటి, శ్మశానంలో కాల్ చేశారంటున్నారు ఆయన. శ్మశానంలో కూడా సీసీ ఫుటేజ్ ఉంటది కదా, వెనకటి ఇప్పుడు అప్పటిలాగా లేదు కదా. ఒకవేళ శ్మశానంలో ఉన్న కాటు కాపరి ఉంటారు, హరిశ్చంద్రులా కాట కాపరి ఉంటారు కదా, అక్కడ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు కదా, కాల్చి చంపేసిన తర్వాత కాల్ చేశారు, బూడిద చేశారు అంటున్నారు కదా. అక్కడ ఆ రోజు ఎన్ని శవాలు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని శవాలు కానీ వాళ్ళు ఎవరి పేర్లు ఏమిటి చెప్పాలి కదా. వాళ్ళు వెంబడి ఎవరు వచ్చారు, ఉదాహరణకి ఏంటంటే పోలీసులే వచ్చారా లేకుంటే బంధువులు పంపించారా తెలవడానికి ఎంతసేపు అంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇవాళ అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం ఉన్న సందర్భంలో మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు ఆ నిందితుడిని తీసుకొచ్చినప్పుడు ఎవరు ఉన్నారు, అక్కడిని తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ ఏం చెప్పలేరా అంటున్నా. అంటే సాంకేతిక అంశాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ అంశాలు ముందుకు పెట్టడం వల్ల శాంతి భద్రత లోపించినాయి, లాకప్ డెత్ జరిగింది, చంపేశారు, అన్యాయంగా చేశారని వైసీపీ వారు అంటున్నారు. ఇటు పక్కనేమో కాదు సమస్య లేదు, నేరస్తులను సమర్థిస్తారని మీరు అంటారు. దీనివల్ల అసలు సంగతి పోతుంది. నిజంగా చెప్పాలంటే చట్టబద్ధులు శిక్షించాల్సింది ఎంత పెద్ద నేరస్తుడైనా సరే. కానీ ఇప్పుడు అసలు పోయి మనిషి ప్రాణం పోయిందా ఉన్నదా, మనిషి బతుకున్నాడా లేడా, ఇవన్నీ చెప్పకుండా తల్లిని అట్లాగే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారు, బాగానే ఉంది. కానీ ఈ రాజకీయాల్లో పడి అసలు సంగతి పోయి కులాల పంచాయతీ ముందుకు వచ్చింది. నిన్నగాక మొన్ననే మనకు కాపు కులస్తులు వైసీపీ వాళ్ళందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ బాగా దుమ్మెత్తిపోస్తున్నారు, చూస్తున్నాం మనం. ఇది కూడా ఏమైందంటే ఈ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, ఈ మాటలు మాట్లాడడం తప్పంటున్నాను. కానీ ఈ కేసు విషయంలో కన్సర్న్ హోంమంత్రి చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి చూసుకోవాలి. కానీ కేబినెట్ మినిస్టర్ హోదా ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్ గా మన సీఏ సస్పెండ్ చేశారు, ప్రభుత్వం చేసే చర్యలు చేస్తున్నది. అనవసరంగా కల్పించుకోలేదు అంటే మొన్నటిదాకా వైసీపీ వాళ్ళ విమర్శ అంతా కూడా నువ్వు కాపుకొరొచ్చాడు కాదా, చనిపోయిన వాడు కాపుకొరొచ్చాడు కదా, నువ్వేం మాట్లాడతలేవా అని ఒక మాట అన్నారు. ఇటు పక్కన రెండోది తెలియదు ఏంటంటే ఇటు సీఐ కూడా కాపుకొరొచ్చడం తేవడం వల్ల ఇద్దరి మధ్యన ఇప్పుడు 2 కాపుకుల రాజకీయాలు నడుస్తున్నాయి. కనుక పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు మాట్లాడకపోతేనే బాగుండేది. మాట్లాడినంత వరకు కరెక్ట్. కులాలు తీసుకురావద్దు, నేరస్తుల కులాలు ఏమిటి అనే సమస్య వచ్చినప్పుడు చంపేస్తారనే సమస్య వస్తుంది. కనుక దయచేసి అంటే అన్నట్టు మాట్లాడే ముందు కొంచెం సమయం బాగుండేది. ఈ కేసు తేలాల్సిందే, ఒక మాట చెప్తాను, ఈ కేసు తేలాల్సిందే. క్రిమినల్ కేసును పూర్తిగా ఏం చేసిండు ఏం సంగతి అని సీసీ ఫుటేజ్ చేయండి, పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయండి, సిట్టు ద్వారా మంచి న్యాయం జరిగితే మంచిది అంటున్నాడు. రైట్, ఓకేనండి. వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మణ్ గారు, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈ సాయికృష్ణ సంబంధించిన విషయంలో. వాస్తవంగా నేరస్తులుగా చూడాలి కానీ, నేరస్తుడు శిక్ష పడేలా చూడాలి కానీ, ఆ విషయంలో కూడా కులాన్ని ఎందుకు వెతుకుతున్నారు, కులం కోణం ఏంటి అసలు, ఇది నేరస్తుడు చూడకుండా అంటూ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇటు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, కుల ప్రస్తావన తెచ్చిన విషయం ఎందుకు, దీన్ని కులం ఎందుకు ఆపాదిస్తున్నారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఉన్నట్టు సారాంశం ఏంది, దీని గురించి ఏమంటారు మీరు? అందరూ నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది, పెంచి పోషించింది, ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ జనసేన టీడీపీ పార్టీ వాళ్ళు. గతంలో ఇదే డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అంటగట్టారు, దళితుల్ని చంపేశారు అని ప్రచారం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టారు, దళితుల్ని చంపేశారు, డోర్ డెలివరీ చేశారు అని కూడా కులం కట్టువాడు. అమర్నాథ్ గౌడ్ విషయంలో బీసీ కుర్రాడు చనిపోయాడు అనే అక్కడ కులం కట్టువాడు. సొగాళ్ళ ప్రీతి విషయంలో అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో చనిపోయినా సరే ఇదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఊగిపోతుంది కానీ అనే ఒక గిరిజన బిడ్డని రేపు చేసి చంపిస్తే దిక్కు దుకాణం లేదని చెప్పి గొగ్గలు. అంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, గిరిజన బిడ్డ అంటే ఏంటి, ఆయన కులం మాట్లాడారు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చినప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఏమన్నారండి, కులాలు లేని రాజకీయాలు, మతాల ప్రస్తావాలు లేని రాజకీయాలు, పర్యావరణ పరిరక్షణ, ఒక 7 సిద్ధాంతాలు పెట్టుకున్నారు, మంచివే. కానీ ఏ సిద్ధాంతాలు కూడా అమల్లోకి లేవు. ఇప్పుడు ఆ 7 సిద్ధాంతాలు తీసి ఎక్కడో పారేశారు. ఇంకా ఎందుకంటే ఏమన్నారు, నేను 2 చోట్ల 2019లో 2 చోట్ల ఓడిపోయాను, అంటే కాపులు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఓడిపోయాను. కనీసం 2024లో అయినా కులభావం తీసుకొచ్చి నన్ను గెలిపించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అన్నారు. అప్పుడు కులాన్ని ఎవరెత్తారన్నా పవన్ కళ్యాణ్ గారే కదా. కనీసం కులభావం తెచ్చుకుని నన్ను గెలిపించండి అన్నారు. సార్, ఇప్పుడు పద్దాగా మనం కులం గురించి మాట్లాడి, పద్దాగా మతాల గురించి మాట్లాడి
ఈరోజు మాట్లాడకూడదు, ఈరోజు ఎవరు చెందకూడదు, ఎవరు చేయకూడదు అంటే అసలు మీరు స్టార్ట్ చేయడం మానేస్తే ఎవరు చేయరు కదా. మీరు కుల రాజకీయాలు, మత రాజకీయాలు మీరు చేయకుండా ఉంటే ఈ రోజు కూడా ఎవరు చేయకుండా ఉంటారు. ఎస్, ఆ వ్యక్తి, ఆ పలానా వ్యక్తి చనిపోయాడు, పలానా వ్యక్తి వరకే మాట్లాడతారు. ఎందుకు కులం గురించి వచ్చిందంటే ఎవరికైనా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి పుట్టిన వ్యక్తులే ఖచ్చితంగా కులం ఉంటుంది అని ఆయనే చెప్పాడు. నేను అన్నాను కులాల కలిపే ఆలోచన విధానం అన్నాను, కానీ కులాల పోవు, కులం ఉంటుంది, కులం పోదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి వాడు చనిపోయిన వ్యక్తి పలానా కులమోడు, పలానా కులపోడు చనిపోయాడని మాట్లాడతారు. అది మాట్లాడినప్పుడు అది కాపు సామాజిక వర్గం వ్యక్తి, ఆ కుర్రాడి మీద రౌడీ సీట్ ఉంది, పోక్సో కేసులు ఉన్నాయి, లేకపోతే 23 కేసులు ఉన్నాయి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మేనమామాల తల్లిదండ్రులు అని చెప్తా ఉన్నారు. 2 కేసులే ఉన్నాయండి, అసలు ఎక్కువ కేసులు లేవు, 2 కేసులు ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము మాట్లాడింది కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ సభ్యులే చెప్పారు. సరే, రౌడీ సీట్ అయితే చంపేస్తారా, లేకపోతే పోక్సో కేసు ఉంటే చంపేస్తారా? అదే ఇప్పుడు బండి సంజయ్ ఎవరు వాళ్ళ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టారు మొన్న, మరి ఆ అబ్బాయిని ఉరేసి చంపేస్తారా? మరి ఎందుకు బయలు ఇచ్చి పంపించారు? మరి ఇదే సుగల ప్రీతి ఆ కేసులో కట్టమంచి రామలింగయ్య స్కూల్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8 రోజుల్లో బయలు ఇచ్చారండి. వాళ్ళు అరెస్ట్ చేసినట్టు చేసి 8 రోజుల్లో బెయిల్ వచ్చినట్టు చేసినటువంటి ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్. ఆ రోజుల్లో ఎలాగిచ్చారు బెయిల్? ఒక అమ్మాయిని మానభంగం చేసి, రేప్ చేసి, మర్డర్ చేసి చంపేసిన కేసులో 8 రోజుల్లో బెయిల్ వచ్చిందంటే ఎవరు షూరిటీ? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కదా. సరే, ఇవన్నీ మాట్లాడుకుంటే ఎస్, కులాలు ఎత్తకూడదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే అసలు నాకు కులం లేదని నేను కొత్త భాష చెప్తా ఉన్నారు. మంచిదే, మీకు కులం లేదు, గడికేమో నేను కాపు కులస్తుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అలా ఉంటాను, గడికేమో ఆ ఎలక్షన్ అమ్మకం ఉంటుంది, ఆ అధికారంలో లేనప్పుడేమో నేను రెల్లు కులాన్ని స్వీకరించాను, నేను రెల్లు కులస్తానని చెప్పాను. అంటే ఇంతకు మీరు రెల్లు కులస్తాడా, లేకపోతే మీకు కులం లేదా కాపు సామాజిక వరకు చెందిన వ్యక్తా? మీలో క్లారిటీ లేదు, మీరే కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఈ మూడిట్లో ఏదో ఒకటి చెప్పండి. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అయ్యా నా కులపాలు నాకు ఓట్లేయండి, నేను గెలిస్తాను, కులభావం తెచ్చుకుని ఓట్లేయండి అడిగినట్టు నేను ఎప్పుడు చూడాల. నాకు తెలిసినంత వరకు ఈ రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కులభావం తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోసం చేయండి వల్ల. కానీ మీరు కులానికి పరిమితం అవుతున్నారు. ఎవరు చేయట్లే పవన్ కళ్యాణ్ గారు, మీరే కులానికి పరిమితం అయిపోతూ ఉన్నారు. మీ మాటల ద్వారా, మీ అనాలోచిత మాటల ద్వారా, ఏవైతే సినిమా డైలాగులు చెప్పిస్తే ఆయన ఆ క్షణానికి వచ్చిన ఆనందం ద్వారా మీరు చెప్తున్నారు, కానీ ప్రజల్లో నవ్వులపాటు అవుతూ ఉన్నారు. మీరు కూడా అన్ని కులాలకు నాయకుడిగా కదా పార్టీ పెట్టారు, లేదా కాపులకు పార్టీ పెట్టారా? కాదు కదా. నిజంగా మీరు కాపులకు పార్టీ పెట్టారని మీరే అన్నారు. 3 ప్రత్యేకంగా రాయాలి, కాపులకి రాజ్యత రాలేదు, అందుకే నేను పార్టీ పెట్టి నాకు ఓట్లు వేయండి. నాకు తెలిసి ఎవరో మాట్లాడలేదే. అందరూ ఇప్పుడు మీరు అనొచ్చు వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీని, బీజేపీ పార్టీని ఒక కుల పార్టీలుగా ఎవరు చూడట్లా. ఈరోజు జనసేన పార్టీని కుల పార్టీకి ఎందుకు చూస్తున్నారు? మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మీ వెనకతలో మీ సామాజిక వర్గాన్ని, మీకు పార్టీ అంతా కూడా ఒక సామాజిక వర్గం మీ కోపలో ఉన్నారు. మీ కోప స్వామి ఈ రోజు మిమ్మల్ని కలవాలంటే ఈ కోప పెద్దలందరూ కలిస్తే కానీ మిమ్మల్ని ఎవరు? ఒక బీసీ నాయకుడి పేరు చెప్పండి మీ కులంలో, ఒక ఎస్సీ నాయకుడి పేరు చెప్పండి. అరే, ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, ఎవరు మాట్లాడట్లేదంటే ఎందుకు మాట్లాడతారు స్వామి? 13 మంది టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులు, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ గురించి ఎందుకు మాట్లాడతారు? నేను ఒక్కరిని నేను ఒంటరిని నేనే స్పందించాలా, మీరు ఎవరు స్పందించారంటే స్పందించరాలు. బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు, అసలు మిమ్మల్ని బాసులో వాళ్ళు చూడట్లా. ఎందుకంటే మీరే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే అసలైన బాస్ ఆయనే కదా, ఆంక్షలు పడుతూ ఉన్నారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమయం మళ్ళీ మాట్లాడదాం, సమయం చాలా ఉంది. ఒక్క నిమిషం సార్, అయిపోయింది సార్. ఒక్క నిమిషం సార్, నేనేమంటానంటే సార్, ఒక్క నిమిషం సార్, నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన నిజంగా రాజకీయాల్లో చాలా లాంగ్ టైం రాజకీయాలు చేయాలనుకున్నారు కాబట్టి ఆయన అర్థం చేసుకోవాలి. ఒక వంగవీటి రంగా గారు ఆయన కులానికి ఆపాదించలేదే. ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ కులం కాకపోయినా వంగవీటి రంగా గారు ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు, దేవుళ్ళు పూజిస్తారు. ఒక దాసరి నారాయణరావు నా అన్నగారిగానే చిరంజీవి కూడా క్రెడిట్ ఇవ్వచ్చు. కానీ మీకేంటండి మాయరోగం? నాకు అర్థం కావట్లా.
కులాలు వదలకితే కులం మతం అంటారు. మీకు మీరు రొచ్చులో దిగిపోయి మిగతా వాళ్ళు రొచ్చు కులం గురించి మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. మీరు ముందు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే కులం మతం లేకుండా మీరు రాజకీయం చేయండి, ప్రెస్ మీట్ పెట్టండి. మా నాయకుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏ రోజు ఇటువంటి భాష వినియోగించాల మీలాగా వైసీపీ గోండాల కొడకల మాట్లాడదామండి. లక్ష్మణ్ గారు కాల్ సమయం ఉందండి. లక్ష్మణ్ గారు కాల్ సమయం ఉంది, మళ్ళీ మాట్లాడదామండి. మాట్లాడతాడు. లక్ష్మణ్ గారు మళ్ళీ మాట్లాడదాం. చాలా సమయం ఉందండి. లక్ష్మణ్ గారు చాలా సమయం ఉంది. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు కాల్ సమయం ఉంది, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఓకే, ఆశాబిందు గారు ఉన్నారు మనతో పాటు, టీడీపీ నాయకురాలు. ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే రహీం గారు. ఆశాబిందు గారు, వైసీపీ హయాంలో 5 ఏళ్లలో జరిగిన అనేక సంఘటనలు కానివ్వండి, అనేక హత్యలు కానివ్వండి, ఏదనేది సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు అప్పుడు ప్రతిదాన్ని కులం యొక్క ముడిపెడుతూ ప్రస్తావన తీసుకొచ్చారు. డాక్టర్ సుధాకర్ కానివ్వండి, అనేక సంఘటనలు కానివ్వండి, మాటకు జరిగిన సంఘటనకు ముందు చివర కుల ప్రస్తావన తెచ్చినటువంటి మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి చిన్నదాన్ని కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు, నేరస్తులా చూడాలనేటువంటి వ్యాఖ్యలు వెనక అర్థమైంది. మీరు గతంలో ఇదే విధంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు కుల ప్రస్తావన చేశారు కదా అంటున్నారు, ఏమంటారు? రైట్ అండి. మీకు మెగా 9 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అసలు వైసీపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో రాజకీయాల్లోకి, అప్పటి నుంచి రాజకీయాల్ని భ్రష్టు పట్టించిన పార్టీ ఏదైనా ఉంటే అది చరిత్రలో నిలిచిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. మీరు నమ్ముతారో లేదో, ఆయన ఇంకా అధికారంలోకి రాకముందే ఇదే పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఎంతమంది కమ్మోళ్ళకి డిఎస్పీ పోస్టులు ఇచ్చారు అని ఒక కులం తీసుకొచ్చింది ఎవరండి? ఏ పార్టీ వాళ్ళండి? ఇప్పటికి కూడా డిఎస్సీలో ఎక్కువ శాతం మందికి కమ్మోళ్ళు అనింది. ఇప్పుడు మేము అసలు కులమే తీసుకురాము అని పవన్ కళ్యాణ్ మీద రుద్దుతున్నారే. ఒక రాజధాని అయిన అమరావతిని గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమని చెప్పారండి? మీకు తెలియదా? ఏమని పిలిచేవాళ్ళు సార్? ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నారు. ఏం పిలుస్తున్నారండి? కమరావతి. అమరావతి కాదు, కమరావతి. ఇప్పుడు చెప్పండి, ఎవరు కులాలను తీసుకొచ్చేవాళ్ళు? ప్రతి దానికి కాదండి, వీళ్ళు అధికారంలో లేకపోతే అన్ని కులాలు వీళ్ళకి కావాలి. వీళ్ళ అధికారంలో ఉంటే అందరూ రెడ్లే. అటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ పార్టీ కమిటీలో ఉన్న నాయకులు కావచ్చు, అందరూ రెడ్లే. కౌంట్ ఫింగర్ టిప్స్ లో కౌంట్ చేయొచ్చు మిగతా వాళ్ళకి, బీసీలకు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ. ఏం మొహం పెట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారండి కులాల గురించి మాట్లాడడానికి? ప్రతి దానికి కమరావతి, డిఎస్పీ వాళ్ళని కమ్మోళ్ళకి ఇచ్చుకున్నారు, ఇప్పుడు డిఎస్సీలో కూడా కమ్మ వాళ్ళకి ఇచ్చుకున్నారని అడుగు తీసుకొచ్చేది వీళ్ళు. మళ్ళీ వీళ్ళు మా మీద పడి ఏడుస్తారు. మళ్ళీ ఏమనంటే పుసుకంటే ఏడుస్తుంటారు. చివర్లో ఏదో మాట అన్నారండి, అసలు ప్రజలు కింద పడి దొరలు నవ్వుతారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి 2-3 గంటలు సబ్జెక్ట్ మీద మాట్లాడతారంట, మిగతా వాళ్ళే ఎవరు మాట్లాడరంట. ఎప్పుడండి గత ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే పేరు చెప్పండి మాకు, ఒకరు సబ్జెక్ట్ మీద మాట్లాడారు అనేసి ఒక్క పేరు చెప్పండి. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఆఖరికి మీ ముఖ్యమంత్రితో సహా ఎక్కడికన్నా వెళ్ళని పవన్ కళ్యాణ్ ని 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు మీకే పోయే కాలం అండి. అందుకే కదా 151 నుంచి 11కు దించింది. పెళ్లిళ్లతో మీకే సంబంధం? మీరేం మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు, లేదా ఒక ఎమ్మెల్యే మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి? మీరు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చి మీరు కథలు చెప్తున్నారా? ఎవరైనా మాట్లాడి స్టోరీలు చెప్పేది మీరు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు నటిస్తుంటే మీరు ఇక్కడ జీవితంలో నటిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈయన అంబటి రాంబాబు గారు అయితే ఏదో పెద్ద వీర లెవెల్లో మాట్లాడుతూ సినిమా స్టార్ నేను అన్నట్టు కొద్ది ఏదేదో మాట్లాడుతుంటారు. ఆయన ఏదో తీసుకొచ్చేస్తే ప్రజలు నమ్మేస్తారు. ప్రజలు నమ్మే పొజిషన్ లో లేదు. అది 2019లో కడుపు నిండిన ప్రజలు ఏదో పాపం తండ్రి లేని బిడ్డ ఏడుస్తున్నాడు, ఒకసారి ఛాన్స్ ఇద్దాము, ఏమన్నా పొడి చేస్తాడు ఈ రాష్ట్రానికి, అమరావతిని అలాగే ఉంచుతున్నాను, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, చూడండి అమరావతి రాజధాని ఉంటుందని చెప్పి మడమ తిప్పింది ఎవరు? ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కాబట్టి 6 నెలల్లోనే 151 నుంచి 11కి దించారు. మీరు అప్పుడు కమరావతి, కమ్మోళ్ళు అది ఇది అన్నారు కాబట్టి మేము కూడా దళితుడు, డాక్టర్ సుధాకర్ దళితుడు,
చెప్పావు. ఇంతకు ఇప్పుడు మీ మీద హత్యలు గిత్తెలు అనేసి అన్నారు అని ఎందుకు అన్నారంటే, జరిగిన ఒక రేపులు గాని హత్యలు గాని మీ వైసీపీ నాయకులే చేసుకుంటూ వచ్చారు కాబట్టి మేము చెప్పేవాళ్ళం. ఇక్కడ జరిగింది వేరు. ఇప్పుడు ప్రభుత్వంలో పోలీసులు చేశారు, లేదా ఎవరెవరో కొట్టుకుంటే మీరు మా ప్రభుత్వం మీద ఆపాదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద ఇది చేస్తున్నారు. కానీ చేసింది గత ప్రభుత్వంలో తప్పులు చేసింది, హత్యలు చేసింది, దూషణలు చేసింది, కొట్టడాలు, ఒక రౌడీజాలు లేదా గంజాయి ఇవన్నీ పనులు చేసింది, లేదంటే మద్యం కల్తీ, ఏ ఒక్క పేరు తీసుకోండి తప్పుడు పనుల్లో అందరూ వైసీపీ నాయకుల లిస్టే ఉంటది. మీరు ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతారండి మీరు? అందుకనే మేము చెప్పేవాళ్ళం, ప్రతి దాంట్లో మీరే ఉన్నారు. అటు దొంగలు కానివ్వండి, రౌడీ షీట్లు కానివ్వండి, ప్రతి దాంట్లోనూ మీ పేరే వస్తుంది. వైసీపీ నాయకుడు, ఫలానా వైసీపీ ఎమ్మెల్యే, ఫలానా వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు, వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నేను కులం తీసుకురాను, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ని డోర్ డెలివరీ చేసి ఆయన ఇప్పుడు బయలులో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు లోపలేశారు. అయినా ఎందుకు పక్కన పెట్టుకున్నారు? ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేయలేదు? ఆశబిందు గారు మిమ్మల్ని అడుగుతారంట, లక్ష్మణ్ గారు ఏదో అడుగుతారంట. లక్ష్మణ్ గారు అడగండి, చెప్పండి. సరోశ్రీ గారు ఎమ్మెల్యే, ఆవిడ 6 సార్లు ఆపరేషన్ చేయించాడని ఆవిడ రోడ్డు మీదకి ధర్నా చేసింది. మరి ఆయన ఎందుకు ఎమ్మెల్యే సస్పెండ్ చేయలేదు? ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు వినండమ్మా, అదే ఆయనకి కోర్టులో వాళ్ళకు కోర్టు సెక్షన్ వేసింది, ఆ శిక్షలు వాళ్ళు అనుభవిస్తున్నారు. అనంతబాబు అది క్లోజ్, అది అయిపోయింది. శిక్షలు పడిని ఇక్కడ శిక్షణ పడిందా? అరవ శ్రీధర్ని జైల్లో పెట్టారా? వినమ్మా, బజ్జాల సుధీర్ రెడ్డి వినీత కోటన్న జనసేన మహిళ ఆ ప్రైవేటు వీడియోలు తీసి ఇచ్చేస్తే ఆ డ్రైవర్ ని చంపేశారు, తీసి వెళ్ళి అక్కడ తమిళనాడులో పడేశారు. మరి బజ్జాల సుధీర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ ఇలా? మీ పార్టీ వాడే కదా, ఆవిడ చెప్పింది కదా వినీత కోట, బజ్జాల సుధీర్ రెడ్డి ఇదంతా చేశాడని. ఒక డ్రైవర్ ని చంపి వెళ్ళి నదిలో పడేశారు అక్కడ తమిళనాడులో. ఏం మాట్లాడతాం మనము? ఏం మాట్లాడతాం? మరి కిరణ్ రాయలు ఎవరు? మీ పార్టీలో ఆదిపాలెం ఎవరు? కోనేటి ఆదిపాలెం లాడ్జిలో దొరికిపోయాడు, ఒక అమ్మాయిని రేప్ చేస్తా. మరి ఏంటివి? ఏం మాట్లాడతాం? దానికి సంబంధం చెప్పండి. ముందు వాళ్ళందరూ సస్పెండ్ చేయండి. లక్ష్మణ్ గారు అడుగుతారంట. నేను ఆన్సర్ ఇస్తా. అరవా శ్రీధర్ జరిగిన విషయం వ్యక్తిగతం, హత్యలు కాదు, పోలీసులు తీసుకున్నారు, అరెస్ట్లు అయింది. అట్లాంటివి జరిగింటే ఖచ్చితంగా సస్పెండ్ చేసేవాళ్ళం, మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు ఎవరైతే హత్యలో ఒక ఆమె ఆమె జరిగింది అంటే ఆమెను సస్పెండ్ చేశాం, మీరు అనంతబాబు కూడా ఆయన వ్యక్తిగతమే, అంతేగాని బజ్జల సుధీర్ రెడ్డి చెప్పేశాడు. వినీత్ కోట, చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరుగా చెప్పారు. బజ్జల సుధీర్ రెడ్డి అంతా చేశాడు, బెడ్రూమ్ లో కెమెరా పెట్టించాడు మా డ్రైవర్ తో. అవి తెలిసింది, ఆ వ్యక్తిని కొట్టాము, అలా ఆ వ్యక్తిని తీసుకెళ్లి చంపేశాక నదిలో పడేశారని వాళ్ళు చెప్పారు కదా. ఎవరో నాయకులే కదా. సస్పెండ్ చేశారా లేదా? సస్పెండ్ చేశారా లేదా? బొజ్జల సుధీర్ రెడ్డి మీద వచ్చినది ఆరోపణలు. అవినాష్ రెడ్డిని, అరవ శ్రీధర్ ఆశబిందు గారు లక్ష్మి గారు
వాస్తవంగా ఎన్నికల ముందు వరకు కులం కార్డు వాడి కనీసం కులం ఫీలింగ్తో నన్ను గెలిపించండి అనేక సందర్భాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కుల ప్రస్తావన ఏంది, అసలు నాకు కులమే అవసరం లేదు, కులంతో పని లేదు, కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఈ కులాల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటున్నారు వైసీపీ అతను, ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మెగా9 టీవీ యాజమాన్యానికి, రహీం గారికి, వీక్షకులకు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. ప్రతి విషయాన్ని కూడా రాజకీయ కోణంలో, కుల కోణంలో చూడటం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా రాష్ట్ర భవిష్యత్తు మీద, యువత భవిష్యత్తు మీద చాలా క్లియర్ గా ఉన్నారండి. తప్పు చేసిన వారిని సమర్థించే ఎవరినైనా సరే ప్రతి ఒక్కరిని కూడా అవినీతి పరులుగానే కేటాయించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే దిశానిర్దేశం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే నా కాపు కులం వాళ్ళు పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పి అడిగారో అది మనం బయటకు వచ్చి పనిచేస్తున్నప్పుడు మన కుటుంబం మద్దతు అనేది మనకు చాలా అవసరం ఉంది. అలాంటి మద్దతే ఆయన కోరుకున్నారు తప్ప ప్రతి ఒక్క దాన్ని కూడా కులం చుట్టూ తిప్పడం, ప్రతి ఒక్కదాన్ని కులానికి ఆపాదించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కులాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ కులాన్ని గురించి మాట్లాడడం అనేది కొంతమంది రాజకీయ అవసరాల కోసం కులాన్ని వాడుకుంటున్నారు, కాపు కులాన్ని విమర్శిస్తున్నారు అని చెప్పి భాష భేదభావాలు సృష్టించే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోపగండ చేస్తున్నారు తప్ప ఇక్కడ నిజంగా అయితే ఏం జరగట్లేదండి. పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ప్రతి జరిగిన దాన్ని నేరం జరిగింది అనుకోండి, నేరాన్ని కులానికి ఆపాదించకండి, నేరాన్ని నేరంగా చూడండి అని చెప్తా ఉన్నారు. కులానికి ఏం చేసావు అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఒక రాజకీయ ప్రస్థానంలో ఒక ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి వ్యక్తి ఒక కులాన్ని వెంట పెట్టుకొని తిరగడం అనేది మనం ఇప్పటివరకు ఎక్కడ ఏ రాజకీయ చరిత్రలో చూడలేదండి. మరి పవన్ కళ్యాణ్ గారికి కేవలం పవన్ కళ్యాణ్ గారితోనే మరి ఈ కులం అనేటువంటి మాటని ఆపాదిస్తా ఉన్నారనేది చాలా బాధాకరం. మరి ఒక కులం సపోర్ట్ లేకుండా రాజకీయ మనుగడ ఎలా అయితే జరగదో, కానీ కులాన్ని వెంట పెట్టుకుని కూడా రాజకీయ మనుగడ జరగదు అనేది వాస్తవం అండి. పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, నేను ప్రజల మనిషిని. ఫస్ట్ నుండి ఆయన డే 1 నుండి కూడా అదే చెప్తా ఉన్నారండి, నేను ప్రజల మనిషిని, నాకు సపోర్ట్ చేయండి, మిగిలిన కులాలను కలుపుకుంటూ ముందుకు వెళ్దాము అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే యూత్ జెన్జీ అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో వాళ్ళలో విష బీజాలు నాటే విధంగా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారనుకోండి, మనకేం కులం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పినా మరి కులాలని మతాలని కలిపేటువంటి ఆలోచన విధానంతో సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి నాకు కులం ఉంది అని ఎలా చెప్తారు? చెప్పరు కదా. ఒక రాజకీయ నాయకుడు ఎలా అయితే హుందాగా రాజకీయం చేస్తారో అలాంటి రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. కానీ జరుగుతున్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ ని కూడా, మొన్న జరిగినటువంటి విజయవాడ ఘటన కావచ్చు, అదేవిధంగా అటు గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనలు కావచ్చు, ప్రతి ఒక్కటి అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. అలాంటప్పుడు దాన్ని ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కావాలని పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఒక రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి తరుణంలో ఇంకా ఏ రాజకీయ నాయకుల జోలికి కూడా ఎవరు వెళ్ళరండి. మీరు ఒకటి గమనించారో లేదో, ఎవరు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కాపు కుల ప్రస్తావన తప్ప ఇంకో కులం ప్రస్తావన కానీ, అదే విధంగా ఏదైనా తప్పులు చేశారనుకోండి ఆ తప్పులో చేసినటువంటి వారిని విమర్శించే ప్రక్రియ కానీ ఎవరు చేయరు. కేవలం పవన్ కళ్యాణ్ గారి చరిష్మాని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలి అని చెప్పేసి నిస్సిగ్గుగా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారికైతే మేము సూటిగా చెప్తా ఉన్నాము, ఏదైతే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరో అలాగే మీరు ఈ యొక్క కాపు అనేటువంటి ఒక ముసుగేసి పవన్ కళ్యాణ్ గారిని అయితే కనుక ఆపలేదండి. పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఒక ప్రజానాయకుడిగా ఎదగబోతా ఉన్నారు. దాన్ని చూసి బోరవలేని తనంతో మాత్రమే కులాన్ని అంటగట్టాలి అని చెప్పేటువంటి ఒక దుర్బుద్ధితోటి కుటిల రాజకీయాలు చేస్తాం. మరి ఇందాక వైఎస్ఆర్సీపీ సోదరులు చెప్తా ఉన్నారు, సుగాలి ప్రతి విషయంలో అది టీడీపీ గవర్నమెంట్ లో జరిగినప్పుడు తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది కదండి, టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది. దాన్ని మీరెందుకు 5 సంవత్సరాల పరిపాలనలో ఉండి మీరెందుకు వాటిని శిక్షించలేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ వచ్చి కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి మీరు ఆ రోజు మీరు 5 సంవత్సరాలు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించారండి? ఎందుకు దాన్ని పట్టుకుని రాజకీయం చేశారు? అదే విధంగా వాళ్ళ బాబాయిని చంపేశారు. బాబాయిని చంపేస్తే అధికార పార్టీలో ఉండి ఏదో ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు వారిని కనీసం ఏం జరిగింది అనేది కూడా గొడవల గుట్టుగా క్రియేట్ చేస్తే
ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి చర్యలు లేకుండా అయిపోయాయి. మరి ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పోతా ఉంటే వీరి వరకు వస్తే గనక ఒక వ్యవహారం, అదే పవన్ కళ్యాణ్ గారి వరకు వస్తే గనక మరొక వ్యవహారం లాగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. రైట్ అండి ఆశాలిని గారు, సారీ లక్ష్మి గారు, ఓకే ఒక నిమిషం అండి. ఓకే మళ్ళీ వాస్తవం ఇంకోటి ఏంటంటే విమర్శలు ప్రతి విమర్శలు అండి. దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే రౌడీలు గుండాలు అన్న వ్యాఖ్యల్ని ఇప్పుడు వైసీపీ బాగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దానికి సంబంధించి మీ పార్టీలోనే ఉన్నారు రౌడీలు గుండాలంటూ ఇటు సంబంధించుంటే, ఇటు పవన్ కళ్యాణ్ చూస్తే నేను 2 సంవత్సరాల నుంచి కామ్గా ఉన్నాను, ఇంతవరకు మీ పార్టీ గురించి అక్కడే నేను మాట్లాడలేదు, పెదవిప్పలేదు, ఇక మాత్రం నేను ఊరుకోను, తొక్కదీసి నారదీస్తాను అంటూ రౌడీలు గుండాలంటూ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రౌడీల ప్రస్తావన ఇరు పార్టీల గురించి వస్తా ఉంది. ఏమంటారు రామారావు గారు? అదే కదా నేను మొదటి చెప్పింది అదే గారు, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అని నాకు శ్రీశ్రీ ఏమంటున్నానంటే, పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు అవసరమైన స్పందిస్తే నష్టమేం లేకుంటే. నిజంగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడిన దానికి కులాలు ఎందుకు వస్తున్నాయి నేరస్తులకు అనేది మాట్లాడడానికి పూర్తి సమర్థిస్తున్నాను. ఆ తర్వాత మాట్లాడిన విషయంలో నేనే హోమ్ మినిస్టర్ అయితే జరగకపోయేది. క్యాబినెట్ అనేది సమిష్టి బాధ్యత, క్యాబినెట్ బాధ్యత సమిష్టిది. ఏ తప్పు జరిగినా మొత్తం అందరూ బాధ్యత వహించాలి. కానీ నేనైతే చేయలేకపోదును అంటే కూటమిలో ఉన్నారు కదా, కూటమి ధర్మాన్ని కాపాడలేదు అని నేను మాట్లాడుతున్నాను. దాని మీద చాలా చిలువలు పలవలు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా చూస్తున్నాం కదా, మీ టార్గెట్ అనితనా లేకపోతే చంద్రబాబు నాయుడా, అంటే మీకు అసంతృప్తి ఉందా, ఏది హోమ్ మినిస్టర్ రానందుకు అని మాట అంటున్నారు. ప్రభుత్వాలు శాశ్వతము రహీం గారు, సమస్య లేదు. శాశ్వతం ప్రభుత్వాలు, విధానాలు మారుతుంటాయి కానీ ప్రభుత్వాలకు శాశ్వతంగా, రాజకీయ పార్టీ శాశ్వతం కాదు కదా. ఒక 5 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే 2020 మ్యాచ్ ఆడుతున్నారు ప్రజలు. ఒకసారి 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ వీళ్ళని కనిపించారు. ఇప్పుడు ఏమైంది, ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా రాజధర్మం ఏమిటి, ఒకనాడు గోద్రా సంఘటన తర్వాత అద్వాని లాంటి వాడే రాజధర్మాన్ని పాటించలేదు, మోడీ తప్పు అన్నారు ఆనాడు ముఖ్యమంత్రిగా, మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే రాజధర్మం ఏంటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాల్సిందే. ఏదైనా సరే ప్రభుత్వం అంటేనే, రాజ్యం అంటేనే, స్టేట్ అంటేనే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ఒక నేరస్తులే కావచ్చు, కానీ నేరస్తులకు హక్కులు ఉంటాయి కదా, బతికే హక్కు, జీవించే హక్కు ఉంటది కదా. చంపొచ్చు, హత్యలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించే బదులు హత్య చేయడానికి సమర్థిస్తున్నారు సమాజం అని ఒకటి ఉంటుంది. ఈ కులాలు అంటారా, అందుకని అంబేద్కర్ గారు విసిగిపోయి కులాలు మార్చే ప్రసక్తి లేదు. కులాలను మనకు రాజ్యాంగం ప్రకారం కులాలు మార్చుకోవడానికి వీలేదు. నిజంగానే మనకు తెలుసో తెలియకుండా ఏ ప్రాంతంలో పుడతామో, ఏ ప్రాంతంలో ఏ కులంలో పుడతామో మనకు తెలియకుండా పుడతాం. కానీ మతం మార్చుకునే హక్కు ఉంది. అందుకు అంబేద్కర్ గారు మతం మార్చుకున్నారు, బౌద్ధంలోకి వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే, ఇవాళ ఒకరినొకరు విమర్శించుకునే ముందు ఇద్దరు అన్నారు, ఇద్దరు చెప్పిన వాస్తవాలే కదా. అటుపక్కన అంతకుముందు కులాల గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ ఎంత వాస్తవం, ఇటుపక్కన కూడా రకరకాల సుధాకర్ కులం విషయాల్లో మాట్లాడింది అంతే వాస్తవం అంటున్నాను నేను. ఆనాడు కూడా ఇదే అన్నాను. రాజ్యం ఏం చేయాలి, ఆనాడు సుధాకర్ చంపిన దాన్ని కూడా నేను దళితుడు అయినా కూడా మనిషిని చంపారు కదా మీరని, అప్పుడు కరోనా కష్టకాలంలో మాస్కులు అడిగిన చంపేశారు కదా అని వైసీపీని కూడా అన్నాను. ఆనాడు రాజ్యాంగంలో ఉన్నది అధికారంలో ఉంది వైసీపీ కనుక. ఇవాళ కూడా ఏంటంటే ఈ కేసులో ముందు ముసళ్ళ పండుగ ఎందుకు అంటున్నారని ఇప్పుడు కులాల ప్రసక్తి వచ్చి దీన్ని డైల్యూట్ చేస్తున్నారు. కానీ రేపు హైకోర్టులో 29వ తేదీ లోపల ఆయనను మనిషిని హాజరుపరచండి, లేకపోతే చచ్చిపోయిందా ఏమైంది తేల్చిపోయి అంటున్నారు కదా. బతికుంటే మనిషిని హాజరుపరచాలి, చనిపోతే ఏం జరిగింది తేల్చాలి కదా. అందుకని ఇప్పటికైనా సరే ఎంక్వైరీ చాలా తీవ్రంగా వెంటనే పడాలి. ఇప్పుడు 22వ తారీఖు వచ్చి ఇంకొక 7 రోజులు 6 రోజుల మధ్యన 6 రోజులు మాత్రమే ఉన్నది. హైకోర్టు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం. అందుకని కాసే చెట్టుకు రాళ్ళు పడతాయి. ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళని ప్రజలు అడుగుతాం ఖచ్చితంగా, ప్రజలు కానీ పౌర హక్కులు కానీ లేకపోతే మన ఒక పౌరుడిగా అడిగే బాధ్యత ఉంటుంది కనుక ఈ ప్రభుత్వము ఇప్పుడు సాయికృష్ణ మరణం అయిందా, లేకుండా మిస్సింగా, లేకుండా ఉన్నాడా, బతికిండా, చనిపోయిందా, ఎవరు చేశారు, దీనికి కారణం ఏమిటి పూర్తిగా తెలుసుకొని నిజానిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే సిట్ వేశారు. నేనైతే ఏమనుకున్నానంటే సిట్ కంటే కూడా ఒక జడ్జి ఆధ్వర్యంలో వేస్తే బాగుండేది. ఎందుకంటే పోలీసులను విచారించుకుంటే తప్పించే ప్రయత్నం చేస్తారనే ఆరోపణ కూడా ఉంటుంది కనుక ఓ జడ్జి ఆధ్వర్యంలో స్వతంత్ర కమిషన్ వేస్తే బాగుంటుంది అంటున్నాను. ఇప్పుడు ఆరోపణ కేవలం నాగరాజు గారికే పరిమితం కాలేదు, ఇప్పుడు సిపి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి కనుక సిపి ప్రభావితం చేయొచ్చు. ఎందుకంటే సిట్ లో ఉన్న వాళ్ళందరూ అంతకంటే పెద్దవాళ్ళు ఏం కాదు కనుక ఒకవేళ వాళ్ళని ప్రభావం చేసే అవకాశం ఉంటుంది కనుక నేరస్తులను తప్పించే కార్యక్రమం జరుగుతుందేమని అనుమానపడుతున్నారు. మరి ఈ లోపల మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడిండు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని మాట్లాడిండు. ఇప్పటికైతే సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగనట్టు లెక్క, సాయికృష్ణ బతుకున్నాడా లేడా తేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అంటున్నారు. ధ్వంసుంటా మీ హాయంలో జరగలేదు అని ఇద్దరు అనుకుంటే ఏమొస్తుంది, దానివల్ల ప్రజలకు ఏం మేలు జరగదు కదా. ప్రజలకు కావాల్సింది ఈ మిస్సింగ్ కేసులు, మిగతా అన్ని చాలా జరిగినాయి ఇప్పటిదాకా. ఈ మిస్సింగ్ కేసుల విషయంలో మాత్రం ఏదైనా సరే న్యాయం చేయండి. చనిపోతే చనిపోయింది అని చెప్పండి, దాని కారకులు ఎవరు తెచ్చండి.
చట్టపరంగా ఇటువంటి తప్పు చేసిన వాడు శిక్ష పడాలని అందరం కోరుతున్నాం. రైట్. ఆశవింద్ గారు ఇక్కడ ఒక విషయం, నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క నోటిగుండ వ్యాఖ్యలు వచ్చినప్పుడు కూడా నేరస్తులను ఎలా సపోర్ట్ చేస్తారన్న వ్యాఖ్యలతో పాటు అనేక మంది ఇప్పుడు వాదిస్తున్నటువంటి ఏదైతే టీడీపీ నాయకులు రన్ చేస్తున్నాయి సాయి కృష్ణ యొక్క గత చరిత్ర, నేర చరిత్ర గురించి పదే ప్రస్తావిస్తున్నారు. సరే, నేర చరిత్ర ఎంతైనా ఉండొచ్చండి, కాబట్టి మీరు చెప్పినన్ని కేసులు కాదు, అంత నేర చరిత్ర కలిగిన కాదు నా కొడుకు, ఉన్నది 2 కేసులు అంటున్నారు. ఇటుపక్క మీ నాయకులేమో సోషల్ ఎలిమెంట్స్ అని 100 రకాల కేసులు తెగ చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి. నా క్వశ్చన్ ఏంటంటే, అధికారంలో ఉన్నారు కాబట్టి సాయి కృష్ణ మీద అసలు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి, ఎందుకు ఇంతవరకు బయట పెట్టలేకపోయారు? కేవలం ఈ విమర్శలు ప్రతి విమర్శలకు ఎందుకు వాడుతూ ఉన్నారు? కేవలం ఇప్పుడు నాగరాజు మీద సంబంధించి ఒక్కసారిగా ఎందుకు అభిమాన సంఘాలు ముందుకు వచ్చినాయి? ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? అదిగో ఇంత సంఘ విద్రోహ శక్తిగా ఎదుగుతున్నాడు, ఇతని వల్ల చాలా ప్రమాదం ఉంది ఇతనికి, కాబట్టి సిఐ నాగరాజు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పరిణామాలు ఏమని, లేకపోతే పరిణామాలు జరిగినాయా, అరెస్ట్ చేశారా లేదా, లేకపోతే ఇన్ని కేసులు ఉన్నాయని ఎందుకు మీరు ప్రవేశపెట్టలేకపోతున్నారు ఈ విషయంలో? సార్, ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది పూర్తిగా అధికారులు వాళ్ళ చేతుల్లోనే నడుస్తుంది. ఇప్పుడు ఇందులో ఏ ప్రభుత్వం పెద్దలు గాని ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇది గత ప్రభుత్వం కాదు, అన్నిట్లోనూ వైసీపీ పెద్దలు ఇన్వాల్వ్ అయినట్టు ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు పూర్తిగా. అందుకే ఇప్పుడు ఇమ్మీడియట్ గా సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు పూర్తిగా అధికారుల మీద ఉంది, ఈవెన్ ప్రభుత్వం మీద కూడా. తప్పనేం నేనేం అనట్లా, ఇప్పుడు మేం చేసింది కరెక్ట్ అనట్లా, ఇది అధికారుల తప్పితమైన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, దానికి తగ్గట్టు పని చేస్తుందండి. అయితే హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా, హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సాయికృష్ణ సంబంధించినటువంటి చరిత్ర అంతా ఇంత చెప్తున్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? తర్వాత అధికారులు మీరు చెప్పారు ఇందాక నాగరాజు సస్పెండ్ చేసామో బాధ్యతగా అంటున్నారు. ఎందుకు సస్పెండ్ చేశారు? కేవలం ఆరోపణలు వస్తే సస్పెండ్ చేస్తారా? అలా ఆరోపణలు చేయాలనుకుంటే అనేక మంది మీద కావాలని చెప్పి ఉసిగొలుపుతారు ఆరోపణలు. అలా ఆరోపణలు చేసిన వాళ్ళందరూ రాష్ట్రం మొత్తంలో సీఎల్ని ఎస్ఎల్ని సస్పెండ్ చేస్తూ వెళ్ళరు కదా, బలమైన కారణం ఉంటేనే సస్పెండ్ చేయాలి కదా, ఎందుకు సస్పెండ్ చేశారు? ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే మిస్సింగ్ జరిగింది అని ఒక వ్యక్తి తను కనబడట్లేదు, ఎందుకంటే ఆయన అసలు ఉన్నాడా లేడా అనే విషయం తెలియదు కాబట్టి మనకు ఆ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అంటున్నారు, అప్పుడు మేము సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు కూడా అధికారులు కూడా కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు అనేసి మేము సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ సిట్ కూడా వేయటం జరిగింది. ఇక్కడ ఈవెన్ కోర్టుకి చెప్పినట్టు ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతామండి, అందులో నో డౌట్. ఇది నేను అదే చెప్తున్నాను, ఇప్పటికీ కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంకా వైసీపీ ఇదిలో మాయలో ఉన్నారు కాబట్టి ఇంకా అలాగే ఉంటున్నారు. సీఎం గారి మాట గాని ఎవరి మాట వినటం లేదండి చాలా మటుకు చూస్తుంటే కూడా. ఏ పనుల విషయంలో ఏదైనా అది టీడీపీ వ్యక్తులుగా మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం అందులో. ఇప్పుడు ఆ అధికారులు అలా బాగా అలవాటు పడిపోయారు, డబ్బులకి కాసులు కక్కుర్తి పట్టడం చాలా మందికి అలవాటు అయిపోయింది. ఆ మాయలో ఉన్నారు, ఏ పని చెప్పినా సరిగ్గా చేయటం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే అధికారులందరినీ ఎత్తి మీద పెట్టుకుంటారు, అది అందరికీ తెలిసినదే. బాగా చదువుకున్న వాళ్ళు, మంచి విలువ గల వాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళని రాజకీయాలకు అతీతంగా మా వాళ్ళు తప్పు చేసినా మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే అనే ఉద్దేశంతోనే ఆయన ముందు ఉంటారు ఎప్పుడు. కాబట్టి వాళ్ళకంటూ ఒక వాల్యూ అనేది ఉంటది. ఏదో అందులో చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ గారు గాని ఇన్వాల్వ్ అయిపోయి ఫోన్లు చేసి మా వాళ్ళని అది చేస్తారు ఇచ్చేస్తారు అనే క్వశ్చన్ ఉండదు ఇక్కడ. ఎవరు తప్పు చేసినా వాళ్ళని లోపలేయండి, మా వాళ్ళులా ఎవరులా, అలాంటిది నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటుంది, ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తీసుకుంటుందండి, అందులో నో డౌట్. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం చేయటం లేదు వాళ్ళలాగా. ఇప్పుడు వాళ్లే దగ్గరుండి డాక్టర్ సుధాకర్ ని ఇది చేశారు. ఆయన ఒక డాక్టర్ అయ్యుండి ఒక మాస్క్ అడిగారన్న పాపన్న రోడ్ల మీదకి తీసుకొచ్చి చేశారు, కొట్టడం తర్వాత చంపడం, ఇవన్నీ చేశారు వాళ్ళు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది, అందులో డైరెక్ట్ ఎమ్మెల్సీగా ఇదిగా ఉన్నారు. అండ్ ఈవెన్ అవినాష్ రెడ్డి గారు ఆయన వాళ్ళ బాబాయ్ హత్యలో ఉన్నారు. మరి వాళ్ళు ఏమి చేయరు, ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతారు. వాళ్ళు గత 5 ఏళ్లలో చేయలేని పనులన్నీ మావిగా నన్ను పేరు తీసుకొస్తారు. మేము ఒక ఐడియా ఇస్తున్నాం, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అడుగుతారు. ప్రజలు ఏమైనా తిక్కోళ్ళు కాదు కదా, అందుకే ఆయనకి 11కి దించామనే విషయం ఆయనకు చెప్పినా ఆయన అర్థం చేసుకున్న స్థితిలో లేరు. అరే 5 ఏళ్లలో 3 రాజధానులు అన్నాం, ఫస్ట్ ఒక రాజధాని అంటే ఓకే అంటే అమరావతి లెట్ మీ ఫినిష్ సార్. అధికారంలోకి వచ్చారు, అమరావతి అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులు కట్టారంటే లేదు, అసలు 500 ఎకరాల్లో
నాగార్జున యూనివర్సిటీలో మనకు సరిపోతామో అంటారు. డిబేట్ 3 రాజ్యాల్లో పెట్టారు. మావిగననే క్వశ్చన్ తీసుకొచ్చి డిబేట్ 3 రాజ్యాల్లో పెట్టారు. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. డిబేట్ అయితే దేని గురించి పెట్టారు? ఏ విషయం? మీ విషయాలు చెప్పాలి కదండి. జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి గురించి మాట్లాడదాం. చెప్పారు కదా మేమేం మాత్రమే చేయగలిగాను. ఆయన ఏ ఒక్కటి కట్టలేకపోయారు. ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. లక్ష్మణ్ గారు వాస్తవంగా మీరు అధికారం ఉన్నప్పుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సారి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ, అధికారం ఉన్నప్పుడు కాదు, అధికారం లేని తర్వాత ఎక్కడ కూడా మా నాయకుడు కుల ప్రస్తావన తీసుకురారు, గంటలు మాట్లాడినా ఎక్కడ కూడా ఆ యాంగిల్లో మాట్లాడరు అంటున్నా మీరు. టీడీపీ వాళ్ళ ప్రశ్న ఏంటంటే కేవలం సామాజిక వర్గం అనేటువంటి కోణంలోనే అమరావతిని మార్చాలని చూశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అనేక సందర్భాల్లో సామాజిక వర్గం అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఒక సామాజిక కోణంలోనే రాజధాని మార్చాలని చూశారు. వీళ్ళ మాకు కుల ప్రస్తావన గురించి చెప్పేది అన్నారు. ఏమంటారు? వాయిస్ బ్లింక్ అయింది, మరి అర్థం కాలేదు. సామాజిక వర్గాన్ని తీసుకొచ్చారా? చెప్పండి. ఇప్పుడు కేవలం సామాజిక వర్గం దృక్పథంతోనే, సామాజిక వర్గం కోణంలోనే రాజధానిని మార్చాలని చూసినటువంటి వారు ఈ రోజు కుల ప్రస్తావన గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2-3 సందర్భాల్లో సామాజిక అంశాలని ఆ కులం పేర్లు ఎత్తి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. సార్ ఇప్పుడు ఎవరు నేను అదే చెప్తాను సార్. ఒక బాధ్యత గల ఒక పదవిలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక మంత్రివర్గంలో ఒక 5 శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, అది రాజ్యాంగ పదవి కాకపోయినా ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రోజున ఒక వీధి రౌడీలో మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరు ఒక వీధి రౌడీలాగా బాగా వైసీపీ గొండాలంట ఏం పదం సార్ అది? మీ స్థాయికి ఒక గొండాలు రౌడీలా మాట్లాడతారా? అలా మాట్లాడచ్చు. ఒక వీధి రౌడీలాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ వ్యక్తి. మీరు మధ్యలో రావద్దమ్మా, మధ్యలో రావద్దండి. నేను ఎందుకన్నానంటే పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైన గౌరవం మాకు కూడా ఉంది. కానీ ఆయన మాట్లాడే తీరు రోజు రోజుకి ఏదో ఆ విషయంలో డైవర్ట్ చేయడం. ఇప్పుడు ఎందుకు ఆ పిల్లతోకి న్యాయం చేయండి. ఆ పిల్లడు చనిపోయాడు కదా, నాది చనిపోయాడో లేకపోతే ఎక్కడ మీరు అన్నట్టుగా ఎక్కడ ఉన్నాడో లేకపోతే ఏదో రేపు 29వ తారీఖున మీరు హైకోర్టులో సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. అప్పుడు తేలితే ఆ కుర్రాడు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎక్కడ ఉన్నాడో, అసలు ఉన్నాడో లేడనేది ఇప్పుడు ఎంత కొట్టుకున్నా మరొక 1 వారం రోజులు అయితే అందరి బండాలు బయటపడతాయి. ఒకసారి రహీం గారు నేనేమంటానంటే బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా సరే ఇటువంటి పదజాలం వినియోగించకూడదని చెప్తా ఉన్నా. మీరు అధికారాలు అంటారు, బలహీనుడు అరుస్తాడు, బలవంతుడు భరిస్తాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బలహీనుడు అరుస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు భరిస్తూ ఉన్నాం. మేము అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు. ఖచ్చితంగా ఈ అరిసే కుక్కలు ఏమైనా అరవడం తప్ప మరగడం తప్ప ఎందుకు పనికిరావని అర్థమవుతోంది. ప్రజలు సమాధానం చెప్తారు.